మేము ఉన్న ప్లేస్ నుంచి వంజంగికి ఎగ్జాక్ట్గా 100 కిలోమీటర్స్. మేము వంజంగికి ఎగ్జాక్ట్ టైంకి చేరుకోవాలి అంటే మేము 1 o'clockకి స్టార్ట్ అయ్యాం. సో 1 o'clock స్టార్ట్ అయితే 3 hours జర్నీ ఉంటుంది. సో 4 o'clockకి మేము వంజంగి చేరుకోగలిగితే వ్యూ పాయింట్కి మేము 5:30 కల్లా రీచ్ అవ్వగలం. సన్ రైజ్ చూసే ఛాన్స్ ఉంటుందని. Please tell me that I can't, that I won't, that I fail, that I'll never make it out, yeah. Please tell me all the bad, never good, fill my head full of every single doubt, yeah. Please say any negative thoughts, I pop off when I hear people say I cannot. I get off to the thought of proving everyone wrong, I won't stop to the top, so you better back off and get lost. I'ma stay loud, stay proud, never running out, never heading south. I'll be spreading out, call it word of mouth, can't put me down, I'll be getting loud. You can have it douse, not what I'm about, have your fucking cloud. It be raining now, I keep making sound, go another round, bitch I'm legend bound, can't stop me now. You don't wanna fuck with me, a slow burn like a disease. Just tell me that I can and I'll show you things that you couldn't believe. Just tell me that I can. Just tell me that I can. Just tell me that I can. Just tell me that. మనం పార్కింగ్ ఏరియా దగ్గరికి వచ్చేసాం. బైక్ పార్క్ చేయడానికి అయితే మాకు చాలా ఇబ్బంది అయింది. దాదాపు 1/2 kilometer వరకు కూడా ఖాళీ లేదు. సో పక్కనైతే బైక్ పార్క్ చేసాం. క్లౌడ్స్ వచ్చే టైం అయింది, వెళ్దాం మరి. వంజంగి వ్యూ పాయింట్కి ఇదే స్టార్టింగ్ పాయింట్. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. ట్రెక్కింగ్ అయితే సో ఫాస్ట్గా వెళ్ళి మిల్క్ ఓషన్ అనేది చూద్దాం. చలి అయితే ఎంపులు వణికించే చలి ఉంది. లిటరల్గా వణికంటే చాలా వణుకుతుందండి. 4 kilometers వరకు పైకి వెళ్ళాలి. మనం వ్యూ పాయింట్కి సగం దూరం నడిచి వచ్చాం. ఇక్కడ వరకు ప్లెయిన్గానే ఉంది, నడవగలిగినట్టే ఉంది. బట్ ఇక్కడ నుంచి అసలైన ముసలి పండుగ ఉంది. స్లాంట్ అంటే ఇలా ఉంటుంది, పైకి ఎక్కాలి. ఇప్పుడు చాలా కష్టపడాల్సి ఉంటుంది. లంబసింగి కంటే ఇది 10 times చాలా హార్డ్గా ఉంది ఎక్కడానికి. ఇంకొక 2 kilometers ఉంటుంది, వెళ్దాం. ఈ ట్రెక్కింగ్ దారిలో సగం టికెట్లు అయితే అక్కడే ఆగిపోయాయి. అంటే ఆగిపోవడం అంటే అలసిపోయి ఆగిపోయారు. మనమైతే ఆగలేదు, జర్నీ కంటిన్యూ చేస్తున్నాం రండి. మనం వ్యూ పాయింట్కి దాదాపుగా 70% రీచ్ అయిపోయాం. ఇంకా 30% ఉంది. ఇప్పటివరకు చాలా ఎక్కొచ్చాం. అసలైంది అక్కడ ఉంది. ట్రెక్కింగ్ చాలా హైట్ ఎక్కాలి. రండి. మనం వంజంగి పీక్కి అయితే వచ్చేసాం. సన్ రైజ్ రావడానికి అండ్ క్లౌడ్స్ ఫామ్ అవడానికి ఇంకా చాలా టైం ఉంది. సో మేము వచ్చే దారిలో అయితే చాలా కష్టపడ్డాం. ట్రెక్కింగ్ అయితే చాలా ఇబ్బంది అయింది. లంబసింగి కంటే వంజంగి చాలా అంటే చాలా కష్టంగా ఉంది. మాతో పాటు లేడీస్ వచ్చారు అండ్ కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు వచ్చారు, చిన్నపిల్లలతో కూడా వచ్చారు. వాళ్ళని చూసి మాకైతే చాలా బాధ వేసింది. ఎందుకంటే అలసిపోయి లేడీస్ అది దారిలోనే కూర్చునిపోయారు. కొంతమంది కళ్ళు కూడా తిరిగి చాలా ఇబ్బంది పడ్డారు. బట్ ఫైనల్గా అయితే వాళ్ళు కూడా పైకి వచ్చేసారు. ఇంకొక కాసేపు ఆగితే మిల్క్ ఓషన్ వచ్చేస్తుంది. నా వెనక కనిపిస్తున్నదంతా కూడా పాడేరు. చూడండి ఎంత బాగుందో చీకట్లో. వీడు ఎవడో కానీ వీడికి దండం పెట్టాలి. ఇంత కొండపైకి వచ్చి ఫాస్ట్ ఫుడ్ అమ్ముతున్నాడంటే.
వంజంగి వ్యూ పాయింట్ దగ్గరికి క్లౌడ్స్ రాకముందే వచ్చేసాం. ప్రజెంట్ ఇప్పుడు 6 అయింది. ఆ క్లౌడ్స్ రావడానికి ఇంకా టైం పడుతుంది. అండ్ అలానే అందరూ కూడా సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మేము కూడా టైం ల్యాప్స్ పెట్టి ఆ సన్ రైజ్ని క్యాప్చర్ చేసి మీకు ఎక్స్పీరియన్స్ చేయించడానికి వెయిట్ చేస్తున్నాం. సో క్లౌడ్స్ రాకముందే ఈ వ్యూ పాయింట్ ఎంత బాగుంది అంటే ఇక్కడ నుంచి చూస్తే కనుచూపు మేర మొత్తం కూడా పాడేరు రీజియన్ మొత్తం కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి చూడడానికి అయితే చాలా బాగుంది, మైండ్ బ్లాక్గా ఉంది వ్యూ. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మేఘాలు అయితే దగ్గరికి వచ్చేసాయి. చూడండి మీరే ఒకసారి ఎంత బాగుందో. నా వెనకాల క్రౌడ్ చూసారు కదా, మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా వచ్చింది. సో ఈరోజు సండే కదా, వీకెండ్, చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది, ఖాళీ లేదు అసలు. ఒకసారి ఈ వీడియో చూసే వాళ్ళలో చాలామంది ఆల్రెడీ వంజంగి విజిట్ చేసిన వాళ్ళు ఉంటారు, అలానే విజిట్ చేయని వాళ్ళు ఉంటారు. నేను ఈ వంజంగి విజిట్ చేసిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, నా చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న మొక్కలు మాత్రమే ఉన్నాయి. మీరు కూడా చూడొచ్చు, ఆ చిన్న చిన్న మొక్కలు తప్ప పెద్ద చెట్లు ఏవి ఉండవు. ఎందుకని మీరు అనుకుంటున్నారు? ఎనీ గెసెస్? ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ కూడా బాక్సైడ్ గనులు. సో బాక్సైడ్ గనులు ఎక్కడైతే ఉంటాయో, ఏ కొండలు అయితే ఉంటాయో అక్కడ పెద్ద చెట్లు అనేవి ఏవి పెరగవు, ఓన్లీ చిన్న చిన్న మొక్కలు మాత్రమే పెరుగుతాయి. మనకి ఈ వ్యూ పాయింట్ దగ్గర ఫుడ్ ఐటమ్స్ ఏం దొరుకుతాయంటే ఎగ్ మ్యాగీ, చీకులు, అలానే వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్ అండ్ చాక్లెట్స్ కూడా ఉంటాయి. సో అండ్ టీ, కాఫీ కూడా రెగ్యులర్గా ఎక్కడికక్కడ ఉంటుంది. సో ఈ ఫుడ్ ఐటమ్స్ అయితే మనకి వ్యూ పాయింట్ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. మేము వంజంగి వచ్చిన తర్వాత గుర్తుగా ఇక్కడ మన ఛానల్ నేమ్ అనేది ప్రింట్ చేయాలనుకున్నాం. సో ఇక్కడ కనిపించిన స్టోన్ దగ్గర మేము మన ఛానల్ ఇన్ఫార్మర్ తెలుగు అని ప్రింట్ చేస్తున్నాం. సో వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఇక్కడ వంజంగి వస్తే మీకు ఈ ఛానల్ నేమ్ కనిపిస్తే కామెంట్ చేయండి, మాకు ఇది కనిపించింది. మన ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన పార్కింగ్ ప్లేస్కి అయితే మనం వచ్చేసాం. సో మనం ఎక్కి దిగిన ట్రెక్కింగ్ కొండ ఏదో తెలుసా? అది కనిపిస్తుంది కదా పెద్దగా, అదే మనం ఎక్కి దిగిన కొండ. కొత్తగా వంజంగి రావాలనుకునేవారు ఖచ్చితంగా పాడేరు అయితే చేరుకోవాలి. అండ్ పాడేరు రావడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి నరసింహపట్నం మీదుగా రావచ్చు, అలానే చోడవరం మీదుగా కూడా రావచ్చు. సో పాడేరు చేరుకున్న తర్వాత మన మోదకొండమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గరలోనే వంజంగి వెళ్ళే దారి ఉంటుంది. సో అందులో 6 కిలోమీటర్స్ వరకు మనం బైక్తో కానీ కార్తో కానీ ట్రావెల్ చేయాలి. సో మధ్యలో ఒక టోల్ గేట్ ఉంటుంది. సో టోల్ గేట్ దగ్గర మనకి అమౌంట్ అనేది తీసుకుంటారు. సో ఈచ్ పర్సన్కి 50 రూపీస్ తీసుకుంటారు. సో అలా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా కాస్ట్లు అనేవి ఎక్కువే. అండ్ నార్మల్ టీ కాస్ట్ వచ్చేసి 20 to 30 రూపీస్ ఉంది. సో బికాజ్ వాళ్ళు కింద నుంచి తెచ్చి పైన అమ్ముతున్నారని చెప్పి వేస్తారు. సో కాస్ట్లు అయితే ప్రతి ఒక్కటి కూడా ఎక్కువ ఉన్నాయి. సో మంచి ఎక్స్పీరియన్స్ వంజంగి వచ్చి ఎంజాయ్ చేయడానికి.